రక్షణ శాఖలో ఆఫీసర్ అవ్వాలన్నది మీ కల. అయితే ఆ కలను నిజం చేసే టైమొచ్చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది మీ కెరియర్నే మార్చేయగల సత్తా ఉన్న అవకాశం. సో అసలు ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన అవకాశం గురించి వివరంగా తెలుసుకుందాం. అవును, ఈ నెంబర్ చూసి షాక్ అవ్వకండి, ఇది నిజం. ఈ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు ఎంపికైతే ట్రైనింగ్ పూర్తవ్వగానే అన్ని అలవెన్సులు కలుపుకుని చేతికి అందే మొదటి నెల జీతం అక్షరాలా 1,30,000 రూపాయలకు పైనే ఉంటుంది. కెరియర్కి ఇంతకన్నా గ్రాండ్ స్టార్ట్ ఏముంటుంది చెప్పండి? ఈ ఒక్క మాట చాలండి ఈ అవకాశం ఎంత విలువైందో చెప్పడానికి. లైఫ్లో ఇలాంటి నోటిఫికేషన్లు మళ్లీ మళ్లీ రావు. మంచి పొజిషన్, అదిరిపోయే శాలరీ, అన్నింటికన్నా ముఖ్యంగా దేశానికి సేవ చేసే గౌరవం, ఇవన్నీ ఒకే ప్యాకేజీలో దొరకడం చాలా అరుదు. అందుకే దీన్ని అస్సలు వదులుకోవద్దు. సరే, మొదటి సెక్షన్ చూద్దాం. ఒక సువర్ణ ఉద్యోగావకాశం. అసలు ఈ ఉద్యోగం ఎందుకంత స్పెషల్? ఎందుకంటే ఇది ఏదో టెంపరరీ జాబ్ కాదు. ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్లో ఒక పర్మనెంట్ ఆఫీసర్ హోదా. ప్రభుత్వమే శిక్షణ ఇచ్చి ఉద్యోగమిస్తుంది. మరి ఈ ఉద్యోగాలు సంపాదించాలంటే దారేంటి? అదే ఈ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్, షార్ట్గా సిడిఎస్ అంటాం. దీన్ని యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. ఈ పరీక్ష పాసైతే చాలు ఇండియన్ మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలాంటి టాప్ అకాడమీలలో ఆఫీసర్గా అడుగుపెట్టొచ్చన్నమాట. కేవలం జీతం మాత్రమే కాదు, అసలు బెనిఫిట్స్ ఇక్కడ చూడండి. మీకు పర్మనెంట్ ఆఫీసర్ ర్యాంక్ వస్తుంది. స్టార్టింగ్ బేసిక్ పేనే 56,100 రూపాయలు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా ప్రతి నెలా ఇంతే స్టైఫండ్ మీ అకౌంట్లో పడిపోతుంది. అదొక్కటేనా, డ్రెస్ అలవెన్సు, పిల్లల చదువులకి, ట్రాన్స్పోర్ట్కు, రేషన్కి, ఇలా ప్రతి దానికి సపరేట్ అలవెన్స్లుంటాయి. ఇదొక కంప్లీట్ కేర్ ప్యాకేజ్ అనమాట. ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం. పదవులు, ఖాళీలు. అంటే ఏ అకాడమీలో ఎన్ని పోస్టులున్నాయో వివరంగా చూద్దాం. అప్పుడే దేనికి టార్గెట్ చెయ్యాలో ఒక ఐడియా వస్తుంది. మొత్తం 451 పోస్టులు. ఇది చాలా పెద్ద నంబరండి. అంటే కరెక్ట్గా ప్లాన్ చేసుకుని కష్టపడితే ఇందులో ఒక పోస్ట్ మనకోసం ఖచ్చితంగా ఉంటుంది. ఈ 451 పోస్టులను ఈ 4 ప్రధాన అకాడమీల ద్వారా నింపుతున్నారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ, నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఇంకా ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ. దీన్నే ఓటీఏ అంటారు. ఇక్కడొక మంచి విషయం ఏంటంటే ఈ ఓటీఏలో పురుషులతో పాటు మహిళలకు కూడా ప్రత్యేకంగా పోస్టులు ఉన్నాయి. సరే, ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైన సెక్షన్కి వచ్చాం, అర్హతా ప్రమాణాలు. అసలు ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేయొచ్చు అనే విషయం ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం. సో కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఈ టేబుల్ని ఒక్కసారి చూడండి. మీ ఎలిజిబిలిటీ ఏంటో మీకే తెలిసిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే ఐఎంఏ, ఐఎన్ఏకి పెళ్లికాని అబ్బాయిలు మాత్రమే అప్లై చెయ్యగలరు. క్వాలిఫికేషన్లో కొంచెం తేడా ఉంది. కానీ ఏఎఫ్ఏ, ఓటీఏకైతే అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. ప్రతి అకాడమీకి వయస్సు, చదువు విషయంలో వేర్వేరు రూల్సున్నాయి. ఉదాహరణకి ఎయిర్ ఫోర్స్ అకాడమీకి ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్ కంపల్సరీ. మీకు ఏది సెట్ అవుతుందో చూసుకోవడానికి ఒక్క నిమిషం ఈ టేబుల్ని గమనించండి. ఇక్కడ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఒక సూపర్ గుడ్ న్యూస్. మీ డిగ్రీ ఇంకా అవ్వలేదా? పర్లేదు, మీరు ప్రస్తుతం ఫైనల్ ఇయర్లో ఉన్నా సరే ఈ ఉద్యోగాలకు అప్లై చేసేయచ్చు. సో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఈ గోల్డెన్ ఛాన్స్ని వదులుకోవద్దు. రైట్, అర్హత ఉంది అనుకుందాం. నెక్స్ట్ ఏంటి? సెలక్షన్ ప్రాసెస్. ఈ ఉద్యోగం సంపాదించాలంటే ఏ స్టేజెస్ దాటాలి, ఆ దారి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్లో మొత్తం 3 మెయిన్ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ది రిటన్ ఎగ్జామ్. అందులో క్వాలిఫై అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ కూడా 2 స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ 1లో మీ ఇంటెలిజెన్స్, పర్సెప్షన్ టెస్ట్ చేస్తారు. స్టేజ్ 2లో సైకాలజీ టెస్ట్లు, గ్రూప్ యాక్టివిటీస్ ద్వారా మీ పర్సనాలిటీ, లీడర్షిప్ క్వాలిటీస్ని చెక్ చేస్తారన్నమాట. ఈ రాత పరీక్ష విషయంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇది మీ ప్రిపరేషన్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తోంది. మీరు ఐఎంఏ, ఐఎన్ఏ లేదా ఏఎఫ్ఏకి అప్లై చేస్తే ఇంగ్లీష్, జీకేతో పాటు మ్యాథ్స్ పేపర్ కూడా రాయాలి. అదే మీరు ఓన్లీ ఓటీఏకి అప్లై చేస్తే మీకు మ్యాథ్స్ పేపర్ ఉండదు, కేవలం ఇంగ్లీష్, జీకే మాత్రమే. సో దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోండి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, నెగటివ్ మార్కింగ్ ఉంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ కాబట్టి మీరు పెట్టే ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కులు కోసేస్తారు. సో తెలిస్తేనే ఆన్సర్ చేయండి, తెలియని ప్రశ్నల్ని వదిలేయడం బెటర్. ఈ ఎగ్జామ్ రాయడానికి ఎక్కడికో దూరం వెళ్ళక్కర్లేదు.
మన సొంత రాష్ట్రాల్లోనే సెంటర్లున్నాయి. చూడండి, ఆంధ్రప్రదేశ్లో అయితే వైజాగ్, విజయవాడ, తిరుపతిలో. అలానే తెలంగాణలో అయితే హైదరాబాద్, వరంగల్లో ఎగ్జామ్ సెంటర్లున్నాయి. చాలా సౌకర్యంగా ఉంది కదా? ఓకే, ఆల్మోస్ట్ అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు ఫైనల్ స్టెప్, ఎలా అప్లై చెయ్యాలి? ఈ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. అస్సలు లేట్ చేయొద్దు, లాస్ట్ డేట్ దగ్గరికొచ్చేసింది. ఆన్లైన్లో అప్లై చేయడానికి చివరి తేదీ December 30. లాస్ట్ మినిట్లో సర్వర్ బిజీ అవ్వొచ్చు, టెన్షన్ పడొచ్చు. సో అలాంటివి లేకుండా ఇప్పుడే అప్లై చేసేయండి. ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ అభ్యర్థులు 200 రూపాయలు కట్టాలి. కాని ఇక్కడ ఒక మంచి విషయమేంటంటే మహిళా అభ్యర్థులకి, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి ఎలాంటి ఫీజు లేదు. అవును, ఫీజు పూర్తిగా మినహాయించారు. మీరు ₹1 కూడా కట్టనక్కర్లేదు. అప్లై చేయడానికి కేవలం అఫీషియల్ యూపీఎస్సీ వెబ్సైట్ని మాత్రమే వాడండి. అక్కడ ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేసి, కావలసిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి, ఫీజ్ పేమెంట్ చేసి సబ్మిట్ చేయండి. వేరే ఫేక్ వెబ్సైట్ని నమ్మొద్దు, జాగ్రత్త. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఉద్యోగం కాదు, మన దేశానికి సేవ చేసే ఒక గొప్ప అవకాశం. ఒక అద్భుతమైన కెరీర్, సమాజంలో గౌరవం ఇవన్నీ అందిస్తుంది. మరి ఈ ఛాలెంజ్ని స్వీకరించి దేశ సేవకు సిద్ధపడతారా? ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోండి.